హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీ ముందుకి పచ్చి మామిడికాయతో రసం ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనేసి వచ్చేసానండి. ఇదిగోండి, ఒక మామిడికాయని తీసుకొని దాన్ని తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి. మామిడికాయ మీద తొక్క తీసి ముక్కలు ఎలా కోసుకున్నాను. ఈ ముక్కల్ని బాగా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ముక్కలు బాగా కడిగేసుకోవాలి. వాటర్తోని కడిగేసుకొని ఇదిగోండి కళాయి. ఈ కళాయిలోనూ కొంచెం ముక్కల్ని వేసుకోవాలి. ముక్కలకు సరిపడే వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టి ముక్కల్ని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి ముక్కల్ని చూసుకోవాలి. ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. ఇంకొక 5 నిమిషాల పాటు ముక్కలు ఉడికేలా చూసుకొని మూత తీసుకొని ఇలా ఒకసారి చూసి ముక్కని మెత్తబడిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇలా నొక్కితే ముక్క మెత్తబడుతుంది. చూడండి, ఇలా అంటే ముక్క మెత్తబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని బాగా రేగగొట్టేసుకోవాలి. ఇలా అంటే ముక్క బాగా రేగిపోయింది, బాగా చెదిరిపోయింది ముక్క. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. మనకు సరిపడే రసానికి వాటర్ వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి ఉంటుంది. నేను వాటర్ వేసుకున్నాను. మూత పెట్టేసుకొని మరిగించేసుకోవాలి రసం. చారు మరుగుతుందో లేదో చూసుకుందామండి. మూత తీసుకొని రసం బాగా ఇలా తెరలాలి. మీదికి చూడండి ఎలా పొంగులా వస్తుందో. ఇలా బాగా తెరలితే రసం బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి పోపు చేసుకుందామా. పోపుకి కావలసిన ఐటమ్స్ అండి: వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవి పోపు పెట్టేసుకుందామా. పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకుందామా. పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. దినుసులు వేసుకుందాము. ముందుగా ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకుందాము. కొంచెం వెల్లుల్లిపాయలు వేగాక ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేగాక మెంతులు, జీలకర్ర, కరివేపాకు కలిపి వేసుకుందాము. పోపు బాగా వేగాలి. లాస్ట్లో పచ్చిమిర్చి ఒక 2 ముక్కలుగా కోసుకొని వేసుకుందాము. అన్నీ వేగాక పచ్చిమిర్చి అన్ని పోపు బాగా వేగాక కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో రసం వేసుకోవడమే. అంతే, మామిడికాయ రసం అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి పచ్చి మామిడికాయ రసం. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.